హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను DevSecOps గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఫస్ట్ DevSecOps అంటే డెవలప్మెంట్ సెక్యూరిటీ అండ్ ఆపరేషన్స్. సో ఈ DevSecOps అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఒక మెథడాలజీ. సో ఈ మెథడాలజీని ఉపయోగించి సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తున్నప్పుడే సెక్యూర్గా డెవలప్ చేస్తారనమాట. సింపుల్గా చెప్పాలి అంటే డెవాప్స్లో ఏదైనా ఒక అప్లికేషన్ని డెవలప్ చేసిన తర్వాత సెక్యూరిటీ ఫేజ్లో మాత్రమే ఆ అప్లికేషన్ ఎంత సెక్యూర్గా ఉంది అనేది చెక్ చేస్తారు. బట్ ఈ DevSecOpsలో ఏంటంటే అప్లికేషన్ డెవలప్మెంట్ ఫేజ్ నుంచి సెక్యూర్గా డెవలప్ చేస్తారు. సో ఈ DevSecOpsని CI/CD పైప్లైన్లో ఇంటిగ్రేట్ చేయడం వల్ల, CI/CD అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెవలప్మెంట్ ఆర్ డెలివరీ అంటారు. సో దీంట్లో ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఆపరేషన్స్ ఎలా ఉంటాయి అంటే కోడ్ రివ్యూ, స్కానింగ్, మానిటరింగ్, డిటెక్ట్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ DevSecOps చేయడం కోసం యూజ్ చేసే టూల్స్ అనేవి డిఫరెంట్ ఫేజెస్లో డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కానింగ్ ఫేజ్ని తీసుకుంటే నెసెస్ కానీ క్వాలిస్ గార్డ్ని కానీ యూజ్ చేసి స్కానింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఇంకా సోనార్ క్యూబ్ అనే ఒక టూల్ని యూజ్ చేసి కోడ్లో ఏమైనా బగ్స్ ఉన్నాయేమో ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేజెస్లో డిఫరెంట్ టూల్స్ అనేవి సెక్యూరిటీ టూల్స్ని యూజ్ చేసి మనం ఒక అప్లికేషన్ని సెక్యూర్గా డెవలప్ చేస్తాము. సో ఇది DevSecOps. సో ఫైనల్గా చెప్పాలి అంటే డెవలప్మెంట్ టీమ్, సెక్యూరిటీ టీమ్ అండ్ ఆపరేషన్స్ టీమ్స్ కలిసి ఒక అప్లికేషన్ని డెవలప్ చేయడం వల్ల అప్లికేషన్ అనేది సెక్యూర్గాను ఎఫిషియెంట్గాను పనిచేస్తుంది అనమాట. సో దీనివల్ల కాస్ట్ అనేది తగ్గుతుంది. ఒక అప్లికేషన్ అనేది ఒక క్వాలిటీ అప్లికేషన్ అనేది వాళ్ళు డెవలప్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్ రావడం కోసం నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.